త్రియేక దేవ, గొప్ప దేవ, ఆది సంభూతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. మరింతవరకు పాటలు పాడి మీ నామాన్ని మహింపరిచాం ప్రభా. ఈ సమయంలో నీ వాక్య పాద సన్నిధికి వస్తున్నాం అయ్యా. నీ వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని, అలాగే వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారితో కూడా అయ్యా మీరు మాట్లాడతారని, మీరు దర్శిస్తారని, నీ వాక్కులో నుంచి వారి హృదయాలు తెరబడినట్లుగా సహాయం చేయమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎందుకో ఈరోజు చాలామంది రావాల్సిన వారు కూడా, ప్రతి శనివారం వచ్చేవారు కూడా మరి ఆబ్సెంట్ అయ్యారు. మరి ఎవరు రాలేదని దేవుని వాక్యాన్ని నేను ఎప్పుడూ స్టాప్ చేయలేదు, అలాగే చేయను కూడా. వచ్చిన వారి అదృష్టం, రాని వాళ్ళు దురదృష్టం. ఎందుకంటే దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడేటటువంటి సందర్భం చాలామందికి అన్ని సమయాలు ఉంటున్నాయి, కానీ ఎందుకో దేవుని మందిరానికి వచ్చే సమయం ఉండట్లేదు. ప్రతి ఆదివారం చెప్తున్నాను, ప్రతి శనివారం ఉపవాస ప్రార్థనకి రండి అని. మొక్కుబడిగా మరి ఆరాధనకు వచ్చి నామకార్థ క్రైస్తవులుగానే ఉండడానికి ఇష్టపడుతున్నారు, కానీ ప్రతి శనివారం ఒక గంటన్నరే కదా, ఒక గంట సమయం వాక్యం విందాం, ఒక 10 నిమిషాలన్నా దేవుని సందులో కన్నీరు విడిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, నా కుటుంబ క్షేమం కోసం, నా వ్యక్తిగత ఆత్మీయ జీవితం కోసం మరి ప్రార్థన చేద్దాం. ఉపవాస ప్రార్థన ఉండటం వల్ల నా కుటుంబానికి దీవెన, కీడు తొలగబోద్ది అనే ఆలోచన మరి స్థానిక బిడ్డలకి రానందుకు మరి చాలా చింతిస్తున్నాను. అలాగే మరి ఈరోజు సంతోషిస్తున్నాను. చంటిబిడ్డ తల్లి మరి చెల్లి రోజులి ఈరోజు రావటం నాకు సంతోషంగా ఉంది. అలాగే మరి స్థానిక బిడ్డలందరికీ కూడా తెలియజేస్తున్నాను, దయచేసి మరి ప్రతి శనివారం ఉపవాస ప్రార్థనకు మరి మానకుండా రావాలని ప్రభునామంలో స్థానిక బిడ్డలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఆదివారం ఇంచుమించు 40 మంది వస్తున్నారు, కానీ మరి ఎందుకో శనివారం ఒక 4 కూడా రాలేకపోతున్నారు. మరి భక్తి ఎక్కువైపోయిందో తెలియట్లేదు, భక్తి తక్కువైపోయిందో తెలియట్లేదు, లేదా భక్తి విషయంలో, విశ్వాస విషయంలో, ప్రార్థన విషయంలో చాలా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయారేమో. ఇక మాకు సన్నిధి అక్కర్లేదు, మేము ఎక్కడ మోకాళ్ళు వేస్తే అక్కడే దేవుని సన్నిధి దిగొచ్చేస్తుంది, మాకు మందిరంతో పని లేదు, వాక్యంతో పని లేదు అనే స్థాయికి మరి ఈ రోజున విశ్వాసులు వెళ్ళిపోతున్నట్లుగా కనిపిస్తున్నారు. దయచేసి దేవుని ప్రియ సంగమా, ఒక మాట గమనించండి. ప్రతిష్ఠింపబడిన దేవుని మందిరం పైన ఆయన కనుదృష్టి ఉంటుంది, ఆయన మనసు ఉంటుంది. కాబట్టి ఈ మాటలు వింటున్న మీ అందరినీ కూడా మరొకసారి ప్రభునామములు హెచ్చరిస్తున్నాను, బ్రతిమాలుకుంటున్నాను. ప్రతి శనివారం ఉపవాస ప్రార్థనకు రండి. 7:30 ప్రారంభిస్తున్నాను, 9 గంటలకే ముగిస్తున్నాను. మరి వినయముతో బ్రతిమాలుతూ చెప్తున్నాను. సరే, వాక్యంలోనికి వెళ్ళిపోదాం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. మరొకసారి మరి యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా విరివిగా, చాలా విస్తారమైన, సమృద్ధి అయిన వాక్యం కోల్పోతున్నారు స్థానిక బిడ్డలు. ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్నవారు చక్కగా దేవుని వాక్యాన్ని వింటున్నారు. వారైతే చక్కగా హృదయాన్ని నింపుకుంటున్నారు, నెమ్మది కలిగి ఉంటున్నారు, ఆనందంగా ఉంటున్నారు, సంతోషంగా ఉంటున్నారు. దేవుని వాక్యంలో ఉన్న సారం తెలియకపోతే అక్కడికి పరుగులు తీస్తారు, మందిరానికి మాత్రం రారు. సరే, మంచిది. వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ప్రతి శనివారం కీర్తనలు ధ్యానం చేస్తున్నాం. చెప్పండి, గత శనివారం ఏం వాక్యం ధ్యానం చేశాం? 22వ కీర్తన ధ్యానం చేశాం. ఈరోజు 23వ కీర్తన తీయండి. 463వ పేజీ, 23వ కీర్తన 6 వచనాలు ఉన్నాయి. ఒక అర్ధగంటలోనే నేను ముగిస్తాను. తదుపరి మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఈరోజు ప్రత్యేకమైన ప్రార్థన వినపం ఏంటంటే, రైతుల పంటల నిమిత్తం వర్షాలు పడక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వర్షాలు సమృద్ధిగా పడినట్లుగా మనం వాక్యానంతరం మనం ప్రార్థన చేద్దాం. సరే, మంచిది. 23వ కీర్తన ఈరోజు మన వాక్య ధ్యానాంశం. ఈ కీర్తన కూడా ఎవరు రచించారా అంటే దావీదు మహాభక్తుడే ఈ కీర్తన రచించారు. గమనించినట్లయితే 150 కీర్తనల్లో కాపరి కీర్తన ఏది అని అడిగితే వెంటనే సమాధానం ఇచ్చేటటువంటి కీర్తన ఏంటిదండి? 23వ కీర్తన కాపరి కీర్తన అని అంటారు. అయితే గమనించాలి దేవుని ప్రియ సంగమా, కాపరి కీర్తన ఈ ఒక్క 23వ కీర్తన మాత్రమే కాదు. 22వ కీర్తన, 23వ కీర్తన, 24వ కీర్తన కూడా, ఈ 3 కీర్తనల్ని కూడా
కాపరి కీర్తనలుగానే పరిగణించడం జరిగింది, లేదా చెప్పవచ్చు, పరిగణించబడవచ్చు. ఎలా అండి, మీరు ఎలా చెప్పగలరు అని ఆలోచన చేస్తే, గత వారం శనివారం 22వ కీర్తనకి మనం పెట్టుకున్న పేరేంటండి? సిలువ కీర్తన, ప్రవచనాత్మకమైన కీర్తన అని మనం పేరెట్టుకున్నాం. ఇప్పుడు 23వ కీర్తన ద్వారా మరలా కొంచెం వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది అంతే. సిలువ కీర్తన చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. 22వ కీర్తనకి మరొక పేరు మనం పెట్టవచ్చు, అది మీ నోటితోనే చెప్పేస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టు. ఇప్పుడు చెప్పండి, 22వ కీర్తనలో యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రాణత్యాగం కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది కదండి. మరి 22వ కీర్తనకి ఏమని పేరు పెట్టుకోవచ్చు? ఇప్పుడు చెప్పండి, మీరు చదివారుగా. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం చదవండి మళ్ళీ. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. మరి ప్రాణం పెట్టిన ఆ సందర్భం 22వ కీర్తనలో ఉంది. ఇప్పుడు మరి 22వ కీర్తనకి మనం ఏమని పేరు పెట్టవచ్చు ఈ చదివిన వచనం ప్రకారం? ఏ కాపరి? మళ్ళీ మిస్ అయిపోదు, మళ్ళీ పద మీరే చదవండి, ఆగండి. నేను చెప్పుకుంటే వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? మీరు తర్వాత శిష్యులుగా మార్చబడవలసిన వారు మీరు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు చెప్పండి, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కోసం ఏం చేస్తాడు? 22వ కీర్తనలో ప్రాణం పెట్టిన సందర్భం ఉంది కాబట్టి ఇప్పుడు 22వ కీర్తనకి మనం ఏం పేరు పెట్టుకోవచ్చు? మంచి కాపరి అనే టైటిల్ 22వ కీర్తనకి పెట్టాం. ఇప్పుడు పెట్టాం. 23వ కీర్తనకి మరి టైటిల్ ఏంటి? చదవండి, నీతోనే చెప్పేస్తాను ఈరోజు అంతా. 23వ కీర్తన మొదటి వచనం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. దీనికి మీకు ఒక హిట్ ఇస్తా అంతే, కొంచెం మీకు చెప్పడానికి. తీయండి, హెబ్రీ పత్రిక 13:20. ఈ 23వ కీర్తన కూడా టైటిల్ మీ నోటితోనే చెప్పాలి. రోజు నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీకు అర్థం కావట్లా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20-21. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసును మన ప్రభువును మృతులలో నుండి లేపిన సమాధానకర్తయకు దేవుడు. అక్కడ ఆపేద్దాం. ఇప్పుడు చెప్పండి, 23వ కీర్తనకి ఏ కీర్తన అని పెట్టాలి? మిస్ అయిపోతున్నారు. అది ఏ కాపరి? 22వ కీర్తనకి ఏ కాపరి? మంచి కాపరి. ఎందుకు పెట్టారు ఆ పేరు మీరు? ప్రాణం పెట్టాడు కాబట్టి, ప్రాణం పెడతాడు మంచి కాపరి అని యేసయ్య చెప్పాడు కాబట్టి ఆ పేరు పెట్టాడు. ఇక్కడ 23వ కీర్తనలో గొర్రెలు కనిపిస్తున్నాయి. యెహోవా నా కాపరి అంటే ఒక గొర్రె చెప్తున్న మాట ఇది. ఈ కీర్తనలో గొర్రెల సందర్భం కనిపిస్తుంది. ఇప్పుడు గొర్రెల గొప్ప కాపరి అని మీకు హెబ్రీ పత్రిక 13వ వచనంలో ఇచ్చానుగా. ఆ రిఫరెన్స్ ఆధారంగా ఈ 23వ కీర్తనలో ఉన్న సందర్భం ఆధారంగా ఈ 23వ కీర్తనకి మనం పెట్టుకునే పేరేంటి చెప్పండి? గొప్ప కాపరి. మరి 24వ కీర్తనకి ఏం పేరు పెట్టాలి అని ఆలోచన చేస్తే, ఈ 24వ కీర్తనలో ఏముంటుందంటే నిరీక్షణ ఉంటుంది. మహారాజు యొక్క రాకడ ఉంటుంది. ఆయన రాకడకు మనం నిరీక్షిస్తున్నాం కదా. ఆయన మహాప్రభావం కనిపిస్తుంది. ఆయన మహాదేవుడు, మహాప్రభు, నిరీక్షణ, రాజు, కిరీటం, ఇవి కనిపిస్తాయి. ఇప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక అంటే ఆయన 2వ రాకడలో రాబోతున్నాడు, మనం నిరీక్షిస్తున్నాం కదండి. ఇప్పుడు ఆయనకి ఏం పేరు పెట్టాలో ఇది కూడా మీరే చెప్తే బాగుంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 5:4. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వీరు వాడబారని. ఇప్పుడు మన నిరీక్షణ అంతా అదే కదండి. నేను నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అంటాడు అపోస్తలుడైన పౌలు గారు. యేసయ్య రాకడ కోసం ఎదురు చూస్తున్నాడు. నిరీక్షణ, అదే నిరీక్షణ ఇప్పుడు సంఘం అందరికీ ఉంది. అదే ఉంటుంది 24వ కీర్తనలో. ఆ సందర్భాన్ని బట్టి ఇప్పుడు మీరు చదివిన వచనంలో మాట ప్రకారంగా 24వ కీర్తనకి ఏం పేరు పెట్టచ్చు చెప్పండి? అది ఇప్పుడు మీకు అర్థమైపోయింది. ఇక నుంచి వాక్యం చెప్పండి అన్నమాట మీరే ప్రిపేర్ అయ్యి చెప్పేస్తారు.
చూసారా, నేను చెప్పాలా, ఈరోజు టైటిల్స్ మీరే చెప్పారు. సరే 23వ కీర్తనలోకి వచ్చేద్దాం. 23వ కీర్తన ఏమండి, గొప్ప కాపరి అనే పేరుతో ఈ యొక్క కీర్తనని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ కీర్తనలో ఉండేటటువంటి విషయాలు మొదట చదివేసుకుందాం, కొన్ని వచనాలే కాబట్టి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నేను చదువుతాను, అందరూ వినండి. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గడాంధకారపు లోయలో నేను సంచరించినను. చర్చిలో పడుకోకూడదు అసలు, అర్థమవుతుందా? అది కూర్చో, వాక్యం విను. ఎంత నీరసమైనా ఎంత బలహీనతైనా కూర్చోవలసింది. నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు. నూనెతో నా తలాంటి ఉన్నావు. ఓకే, వచ్చును. దేవునికి స్తోత్రం. ఈ చిన్న వాక్య భాగాన్ని మనం ధ్యానించే ముందు ఈ కీర్తనకి తగినటువంటి ఒక పాట పాడుకుందాం. మనందరికి వచ్చిన పాటే. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మందల కొరకు ప్రాణం పెట్టెను నా యేసు. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మంద కొరకు ప్రాణం పెట్టెను నా యేసు. మంచి కాపరి, ప్రధాన కాపరి, ప్రేమ కాపరి, నిత్య కాపరి. మంచి కాపరి, ప్రధాన కాపరి, ప్రేమ కాపరి, నిత్య కాపరి. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మంద కొరకు ప్రాణం పెట్టెను నా యేసు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ కీర్తనలో ఈ రాస్తున్నటువంటి కీర్తనాకారుని యొక్క ఉద్దేశం ఏంటో మనం గమనిద్దాం. ఈ కీర్తన ఎప్పుడు రచించుంటారయ్యా అంటే, దావీదు గారు గొర్రెలను కాసుకుంటున్నటువంటి సమయంలో అనుకుంటారు చాలా మంది, కానీ కాదు. గొర్రెల కాపరి తత్వం ఆ పని అయిపోయింది. ఇజ్రాయేలీలకు రాజుగా ఎన్నిక చేయబడ్డాడు. ఇప్పుడు ఇజ్రాయేలీలకు కాపరిగా ఉన్నాడు. ఇజ్రాయేలీలకు రాజై కాపరిగా ఉన్నటువంటి ఆ సమయంలో రాసినటువంటిది ఈ కీర్తన. ఇప్పుడు గొర్రెలను కాసినటువంటి అనుభవం దావీదు గారికి ఉంది కాబట్టి, ఆ అనుభవంలో నుంచి పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా ఉద్దేశించి ఈ చక్కని కీర్తన రాయటం జరిగింది. అక్కడ రాజుగారికి సైన్య బలగం ఉంది, రాజుగారికి ధనబలం ఉంది, రాజుగారికి అంగు ఆర్భా చాలా ఉంటాయి, మీకు తెలుసు, ఇవన్నీ నేను చెప్పక్కర్లా. ఇప్పుడు నా బలము లేకపోతే నాకు ఆశ్రయము లేకపోతే నాకు రక్షణ లేకపోతే నాకు సంరక్షణ నా సైన్యం అని అనలా. ఏమన్నాడు? లేకపోతే నా యొక్క బలము నా యొక్క కాపరి నా మేనల్లుళ్ళు యోవాబు, అభిషై, ఆసాహేలు అని అనలా. సెరూయా అనే దావీదు గారి అక్కకి కొడుకులు ఈ ముగ్గురు కూడా. ఈ ముగ్గురు దావీదికి మేనల్లుళ్ళు అవుతారు. ఏమంటే ఈ మేనల్లుళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క సైన్యంతో సమానం, ఒక్కొక్క గుంపుతో సమానం. అలాంటి వాళ్ళ పేర్లు ఎత్తల. అలాంటి వాళ్ళు ఇంకా కోకొల్లలు ఉన్నారు. మనం దినవృత్తాంతాల గ్రంథంలో చదివితే 30 మందికి అధిపతి, ఈ ముగ్గురు కూడా వాళ్ళ ముగ్గురు కంటే శ్రేష్ఠులని కొన్ని ఎంతో లిస్ట్ ఉంటుంది. ఈ ముగ్గురే కాదు, 30 మందికి పైగా తన దగ్గర యోధులు, బలమైన యోధులు ఉన్నారు. అలాంటి యోధులను ప్రస్తావన చేయాల, ఏ రాజుల ప్రస్తావన చేయాల, తన బిడ్డల్ని తీసుకురాలా. యెహోవా నా కాపరి అంటే నా చుట్టూ ఎంతమంది బలగం ఉన్నా, కత్తులు, గుదిలు, ఖడ్గాలు, ఈటలు ఉన్నా, రాజ్య బలగం ఉన్నా, సైనికులు ఉన్నా, దాసురాండ్రు ఉన్నా, ఎంతమంది ఉన్నా నన్ను కాపాడేవాడెవరో యెహోవాయే నా సంరక్షకుడు. నా అనేది ఆ ఒక్క పదాన్ని నా ప్రాణప్రియుడ అనేటటువంటి పరమగీతంలో మీకు వివరించాను. నా అనే ఒక పదం గురించి, ఒక అక్షరం గురించి కూడా నేను మీకు వివరించాను. ఇప్పుడు నేను చెప్పక్కర్లా, ఆల్రెడీ పరమగీతంలో నేను చెప్పేశాను కాబట్టి. నా అనే అక్షరం వచ్చిందంటే సొత్తు, మన సొత్తుని నా అంట. ఇక్కడ దేవుణ్ణి తన సొత్తుగా చేసుకున్నాడు దావీదు మహారాజు. అంత మాత్రమే కాదు, ఒక గొర్రె వంటి స్వభావంలోకి వెళ్ళిపోయి ఆయనే నా కాపరి అంటున్నాడు.
ఈరోజున ఈ మొదటి వచనం మన జీవితంలో నెరవేర్చబడాలని మీరు కోరుకుంటున్నారా, కోరుకుంటలేదా? దేవుడే మనకి సంరక్షకుడుగా, దేవుడే మన ఆశ్రయదుర్గంగా, దేవుడే మన రక్షణ శృంగంగా, ఆయనే మన కేడెము, ఆయనే మన కోట, ఆయన ఆపత్కాలంలో నమ్ముకున్నదగిన దేవుడుగా మీ జీవితంలో, మీ కుటుంబంలో ఉండాలని మీరు కోరుకుంటే, ఈ మొదటి వచనం మీ జీవితంలో, నా జీవితంలో నెరవేర్చబడాలని మనం అనుకుంటే, మనం ఎలా మారిపోవాలంటే గొర్రెలాగా మారిపోవాలి. అంటే ఓం బ్లీం బుష్ అంటే మనం గొర్రె అంటే భౌతికంగా అనుకోమాకండి. ఈ భాష చాలా మందికి అర్థం కాక యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఒరే వాళ్ళు గొర్రెలరా అంటారు. ఇది అలంకార భాష అండి, ఇది అలంకార భాష. విశ్వాసిని గొర్రెతో ఎందుకు పోల్చారయ్యా అని ఆలోచన చేస్తే, గొర్రెకి రెండు పనులు తెలుసు. తల దించితే మేత మేస్తుంది, తల ఎత్తితే కాపరిని వెంబడేస్తుంది. అదే తనకి తెలిసింది. గొర్రె అజ్ఞానం కలిగి ఉంటుంది. గొర్రెకి పెద్ద జ్ఞానం ఏమి లేదు, దానికి పెద్ద జ్ఞానం ఏమీ లేదు. కాబట్టి త్వరగా మోసపోయేటటువంటి పరిస్థితి కూడా గొర్రెలో ఉంటుంది. కాబట్టి గమనించాలి దేవుని ప్రియ సంగమా, మనం ఎప్పుడైతే గొర్రె అవుతామో, అంటే గొర్రె యొక్క స్వభావాన్ని మనం కలిగి జీవిస్తామో, అప్పుడే మనకు ఆయన కాపరు అవుతాయి. గొర్రెపోతులాగా ఉండకూడదు. గొర్రెపోతు ఏం చేస్తుందంటే కొమ్ములతో ఆటోళ్ళని ఇటోళ్ళని వాళ్ళని ఇలా పొడిచేస్తూ ఉంటుంది. గొర్రె పొడవతో భయపెడితే పారిపోద్ది. ఒక మాట అంటే సైలెంట్ అయిపోద్ది, ఒక మాట అంటే 4 మాటలు అంది. గొర్రెకి గొర్రెపోతుకి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఈ రోజున క్రైస్తవ సంఘ ప్రపంచంలో గొర్రె పోతులు కనిపిస్తున్నాయి కానీ గొర్రెలు కనిపించట్లా. కాబట్టి ప్రియ సంఘం మనం గమనించాలి, మనం ఎప్పుడైతే గొర్రె అంటే దాని అర్థం ఏంటంటే 22వ కీర్తనలో ఉన్నటువంటి మంచి కాపరి మనందరి కోసం తన ప్రాణం పెట్టాడు అనేది నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో అప్పుడు నువ్వు గొర్రె అవుతావు. మొట్టమొదటిగా మనం గొర్రె అవ్వాలంటే ఏం చేయాలంటే విశ్వసించాలి. నా యందు విశ్వసించిన వారు నాకు పిల్లలయ్యే అధికారాన్ని నేను వాళ్ళకి ఇస్తా అని ప్రభు చెప్పాడు. ఇప్పుడు మనం గొర్రె అవ్వాలంటే మొట్టమొదటి అర్హత ఏంటంటే విశ్వాసం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఎవడైనా నువ్వు దేవుని యొద్దకు వచ్చేవాడు ఎలా రావాలి? ఆయన ఉన్నాడనియో, ఆయనను వెతుకు వారికి ఫలము దయచేవాడనియో నమ్మవలేను కదా. కాబట్టి మనం విశ్వాసుల సమూహంలో చేర్చబడాలి. గొర్రెల సమూహంలో చేర్చబడాలంటే, ప్రభు యొక్క పిల్లలము అని మనం అనిపించుకోవాలంటే విశ్వాసం చాలా ప్రాముఖ్యం. అందుకనే మార్కు 16:16 ఉంది, నమ్మి విశ్వసించిన వాడు వెంటనే ఏం చేస్తాడంటే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడు. నమ్మినటువంటి వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే రక్షణలోనికి రావాలి, రక్షణ అనుభవంలోనికి రావాలి. క్రీస్తు ఎవరి కోసమైతే దేవుడు తన ప్రాణం పెట్టాడని నువ్వు నమ్ముతున్నావో, నీ కోసమే దేవుడు తన ప్రాణం పెట్టాడని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, ఆ రక్త ప్రోక్షణ క్రిందకు నువ్వు వచ్చినప్పుడు, ఆ రక్త ప్రోక్షణ ద్వారా కడగబడినప్పుడు, నీ పాప శాపము నుంచి నిన్ను విడిపించి దేవుడు తన సొత్తుగా నిన్ను చేసుకుంటాడు. దావీదు దేవుణ్ణి తన సొత్తుగా చేసుకున్నాడు, అందుకనే నా కాపరి అంటాడు. ఇంకా మీరు చాలా కీర్తనలు చూడండి, నా దేవుడు, నా రక్షణ శృంగం, నా కేడము, నా దుర్గము, నా కొండ, నా కోట, ఈ మాటలన్నీ మాట్లాడతాయి. దేవుణ్ణి సొంత రక్షకునిగా ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళ నోటి వెంబడి వచ్చేటటువంటి మాట నా దేవుడు. ఈ రోజున అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు మనం చదువుతాం కదండి. ఎంతకాలం చదువుతాం? సురేష్ దేవుడు ఎప్పుడవుతాడు? ఆయన తిమోతి గారి దేవుడు ఎప్పుడవుతాడు? ఆయన వాళ్ళకి దేవుడు, మరి నీకు దేవుడు కాదా? కాబట్టి మీ పేరు అక్కడ పెట్టుకోవాలి. ఆయన ఇదిగో పలానా, ఆ పేరుకి ఆయన దేవుడు, పలానా వ్యక్తికి దేవుడు కావాలంటే మనము ఆయన రక్త ప్రోక్షణలోకి వచ్చా. ఇప్పుడు చదవండి, ఉపోద్ఘాతం మాత్రం ఇస్తున్నా నేను, ఇంకా మొదటి వచనంలో కూడా వెళ్ళా. యోహాను సువార్త 10వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదవండి. గొర్రె యొక్క స్వభావం ఆల్రెడీ మీకు చెప్పాను, కొంచెం మీకు అర్థమయ్యేలాగా చెప్పి యోహాను సువార్త 10వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. గొర్రెల దొడ్డిలో ద్వారమున వేరొక మార్గమున ఎక్కువాడు, దొంగయు దోచుకొనువాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు అదుగో తలుపు తీయును, గొర్రెలు అతని స్వరం వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించున్నప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును.
అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. చదవబడిన వాక్య భాగం మన హృదయంలో నీరు కట్టి ఫలించునుగాక. గమనించారా ఈ విషయాలు? ఈ మొట్టమొదటి ఈ వచనం నుంచి 5వ వచనం దాకా మనం అర్థం చేసుకుంటే, గొర్రెలు ఎవరి స్వరం వింటాయి, ఎవరిని వెంబడిస్తాయి, ఎవరిని వెంబడించి ఎవరు తినిపించే ఆహారాన్ని తింటాయని చక్కగా ఉంది. మీరు గమనించండి, గొర్రెలు కాపరి ఒక వందకాయతే నెల మడత పెట్టి విజిలేస్తాడు. విజిల్ వినగానే ఎక్కడో ఉన్న తింటున్న పరధ్యానంలో ఉన్న గొర్రె కూడా ఆ స్వరం విని వెంటనే అమ్మో కాపరి పిలుస్తున్నాడు అని పరిగెట్టేస్తాడు. అలాగే మనం విజిలేస్తే, విజిల్ ఎవరేస్తే ఏంటి, మనం విజిలేస్తే వస్తాయా? అవతల ఎవడరు నువ్వా అన్నాడు చూస్తే. కానీ ఈ రోజున అట్టి జ్ఞానం విశ్వాసులకు లేదు. ఎవరు పిలిస్తే అక్కడికి ఎలా పడితే అలాగ, ఎక్కడికి పడితే అక్కడికి ఎలా పడితే వెళ్ళిపోతున్నారు తప్ప, గుడ్డెద్దెలు చేయబడినట్టు వెళ్ళిపోతున్నారు తప్ప కాపరిని గుర్తించేటటువంటి విశ్వాసులు లేరు. కాపరి స్వరాన్ని వినాలి, కాపరి స్వరాన్ని వినాలి. నిన్ను రక్షణలోకి నడిపించిన, నిన్ను ఆధ్యాత్మికమైన అనుభవంలోకి నడిపించినటువంటి కాపరి ఎవరైతే ఉన్నారో ఆ ఆత్మీయ తండ్రి యొక్క అడుగు జాడల్లో మనం వెళ్ళవలసినటువంటి వారమే ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ 2 విషయాలు, కాపరి స్వరము వింటున్నాయి ఇక్కడ గొర్రెలు. 2, ఆ కాపరి బయటికి వెళ్తున్నాడు, లోపలికి వస్తున్నాడు. అంటే బయటికి వెళ్తుంటే ఆ కాపరి వెనకాల బయటికి వెళ్తున్నాయి, లోపలికి వస్తుంటే ఆ కాపరితో పాటు లోపలికి వస్తున్నాయి. 2 పనులు చేస్తున్నాయి. 1, ఆయన స్వరం వింటున్నాయి. 2, ఆయన వెంబడిస్తున్నాయి. మీరు గొర్రెగా మారాలంటే మొదటి మాట చెప్పాను, విశ్వసించాలి. 2వది ఏం చేయాలంటే ఆయన స్వరం మాత్రమే వినాలి. వేరొకరి స్వరం వినకూడదు, అన్యుని స్వరం వినకూడదు. దొంగోడు కూడా వస్తాడు కాపర్లాగా, దొంగోడు కూడా వస్తాడు కాపర్లాగా. కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్పారు, నీతి పరిచారకుల వేషం. తెల్లబట్టలు వేసిన అందరూ పాస్టర్లు కాదు, ప్రవచనాలు చెప్పేవాళ్ళందరూ పాస్టర్లు, భాషలు మాట్లాడే పాస్టర్లు కాదు. ఈ రోజున దొంగ సేవకులు కూడా ఉన్నారని ఆ వచనం ద్వారా నేను చెప్తున్నాను, ఎవరినో ఉద్దేశించి నేను చెప్పట్లేదు. అన్యుని స్వరం అవి వినవు, ఎవరిని వెంబడించవు, కాపరిని మాత్రమే వెంబడిస్తాయి, కాపరి స్వరం మాత్రమే ఉంటాయి. ఇప్పుడు ఈ 2 పనులు మనం చేయాలంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు మీరు అందరూ వాక్యం వింటున్నారు అంటే మీరు స్వరం వింటే సరిపోదు, విన్న వాక్యానికి ఏం చేయాలి, విధేయత చూపించాలి. అప్పుడే మనం గొర్రె స్వభావం కలిగిన వాళ్ళం అవుతాం. విధేయులైన వారినే దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ 23వ కీర్తనలో రాయబడినటువంటి ఆశీర్వదకరమైన స్థితుల్లో దేవుడు నడిపిస్తాడు. నడిపించాలి నా దేవుడు అని మనం కోరుకుంటున్నాం కదా. మరి ఆయన ముందుండి నడిపించాలంటే ఆయన వెనకాల మనం ఉండాలా, ఆయనకు ముందు ఉండాలా? అంతే కదండి. ఎవరైతే మనం నడిపించాలో ఆయన ముందు ఉండాలి. ఈరోజు పాస్టర్ గారికి ముందు ఉంటున్నారా, వెనక ఉంటున్నారా? చాలా చోట్ల పాస్టర్ గారి కంటే ముందు వెళ్ళిపోతున్నారు. ఏంటమ్మా అంటే, మాకు తెలుసులే మీరు రండి, మా మాట మీరేనండి. కాపరి మాట విశ్వాసులు వినాలా, విశ్వాసుల మాట కాపరి వినాలా? ఒకవేళ కాపరి గనక విశ్వాసుల మాట గనక వినకపోతే మరొక మందిరం వెలిసిపోద్ది పక్కనే. దేవునికి స్తోత్రం కలుగునుగా. సీనియర్ మోస్ట్ అయిపోయారు. ఇక వాళ్ళకి వాక్యం ప్రకటించడం వచ్చు, ప్రార్థన పాడడం వచ్చు, ప్రార్థన చేయడం వచ్చు, ముగింపు చేయడం వచ్చు. మేము కూడా కట్టేస్తాం మందిరం. కాబట్టి గమనించాలి దేవుని ప్రియ సంగమా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని విషయాలు, లేదా చదవండి, అది కూడా చదవండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి. మీ అపరాధముల చేత పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాను. చాలండి, ఆ ఒక మాట చాలు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ దేవుని కృపచేత మనం ఏమయ్యామంటే బ్రతికించబడ్డాం. క్రీస్తు వలన మనం బ్రతికించబడ్డాం. యోహాను సువార్త 10:25 చదవండి. యోహాను సువార్త 10:25. అందుకేసు మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కాను గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు,
ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపుడు. ఎంత చక్కగా మనకు అర్థమయ్యే రీతిలో ఉందండి భాష. ఏమన్నా మనకు అర్థం కానీ పోయిన సంస్కృత భాషలో ఏమైనా ఉందా? ఏ గొర్రెలైతే నా స్వరం వింటాయో అవి నన్ను వెంబడిస్తాయి, ఏ గొర్రెలైతే నన్ను వెంబడిస్తాయో వాటిని నేను ఎరుగుదును, వేటినైతే నేను ఎరుగుదునో వాటికి నేనేమిస్తాను? నిత్య జీవం ఇస్తాను. ఎవరిని పడితే వాళ్ళని వెంబడిస్తే, ఎక్కడికి పడితే అక్కడికి వెళితే, ఎలా పడితే అలా బతికితే, ఏది పడితే అది తినేస్తే దేవుడు వాళ్ళని ఒకనొక రోజు నేను ఎరగని వెళ్ళెవరు అని అంటే, అదేంటయ్యా నేను మందిరానికి వచ్చాను కదా, అలా చేశాను ఇలా చేశాను కదంటే, నువ్వు ఏనాడు నాకు విధేయత చూపించావమ్మా? ఏనాడు నన్ను వెంబడించావు? నీకు నచ్చినట్టే నువ్వు తిరిగావు, నీకు నచ్చినట్టే నువ్వు చేసావు, ఏనాడు నన్ను వెంబడించావా నువ్వు అని దేవుడే మనకి ప్రతికూలంగా మాట్లాడితే మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మనం వాక్య ధ్యానాంశంలోకి వచ్చేద్దాం. వచ్చేయండి 23వ కీర్తన తీసేయండి అందరూ కూడా. ఇప్పుడు వరకు నేను ఇచ్చి చెప్పిందంతా ఉపోద్ఘాతం అయిపోయింది. మొదటి వచనం చదవండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. లేమి అంటే ఏది తక్కువ కాదు, ఏది కొరత ఉండదు. నేను ఆయన విశ్వాసం ఉంచున్నాను గనక నన్ను ఆయన ఆకలి దప్పికలతో ఉంచుడు అనేది దాని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగా. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, నాకు లేమి కలుగదు, నేనాయన గొర్రెను, నాకు లేమి కలుగదు, నేనాయన గొర్రెను, పచ్చిక గల చోట్ల ఆయనే నన్ను పరుండజేయును, శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపించును, నా ఆకలి తీర్చెనే, నా దాహము తీర్చెనే, నా ఆకలి తీర్చెనే, నా దాహము తీర్చెనే, నాకు లేమి కలుగదు, నేనాయన గొర్రెను, నాకు లేమి కలుగదు, నేనాయన గొర్రెను. దేవునికి స్తోత్రం. 34వ కీర్తన 10వ వచనం. ఒక వారం 10 రోజులుగా నా కుటుంబంలో చాలా భయంకరమైన ఆలోచనలు, టెన్షన్లు, ఒత్తిడులు. నేను అనుకున్నాను ఈ వాక్య భాగం నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడేమో, నాకు తగిన సమయం అందు దేవుడి వాక్యం ద్వారా నన్ను ఆదరిస్తున్నాడేమో. అయితే నేను ఆలోచిస్తున్నానా చింతపడుతున్నానా నాకే అర్థం కావట్లా. ఇది చింతో ఆలోచన నాకే అర్థం కావట్లా. దేవుడి వాక్యం ద్వారా నాకు నువ్వు సమాధానం ఇచ్చునుగాక. 34వ కీర్తన 10వ వచనం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనినను, యెహోవాను ఆశ్రయించు వారికి అదుగదుగో ఏ మేలు. సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలి గొనినా, నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా, నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు, నేర్చుడగు తండ్రివి, నా శాలేమో రాజువు, నేర్చుడగు తండ్రివి, నా శాలేమో రాజువు. దేవునికి స్తోత్రం. ఈ వచనం రాసినటువంటి కీర్తనకారుని యొక్క ఇంటెన్షన్ ఎలా ఉందంటే, యెహోవా నా కాపరి, నా విశ్వాసం ఆయనే, నన్ను కాపాడేవాడు ఆయనే, నన్ను సంరక్షించేవాడు ఆయనే, నన్ను పోషించేవాడు ఆయనే, నన్ను బలపరిచేవాడు ఆయనే, నన్ను నడిపించేవాడు ఆయనే, ఆయనే నా కాపరి.
ఇలాంటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి అద్భుతమైన మాటలు రాశాడు. మీరు తీయొద్దు. 118 మనుషులను నమ్ముకున్నట్టు కంటే రాజులను నమ్ముకున్నట్టు కంటే, ఈ రోజున సహజంగా నాతో సహా మనందరూ కూడా సహజ సిద్ధంగా స్వభావ సిద్ధంగా మనుషులం కాబట్టి అనుమానం ముందుట్టి తర్వాత మనం పుట్టామేమో అనిపిస్తుంది కదండి. ఎక్కడ లేని అనుమానాలు గడుస్తుంది అంటారా? రేపు అనే రోజు గడుస్తుంది అంటారా? రేపు అనే రోజు ఎలా ఉంటుందో అనుమానపు పక్షులం అనమాట. అయితే ఇక్కడ అనుమానం వ్యక్తపరచట్లేదు, కానీ కీర్తనకారుడు ఏమంటాడంటే, ఆయన యందు నేను విశ్వాసం ఉంచాను కాబట్టి, ఆయన నా కాపరి కాబట్టి, నేను గొర్రెలకు కాపరిగా ఉన్నప్పుడు ఉదయం చీకటుండగానే లేపి వాటిని శాంతికరమైన జలముల యొద్ద పచ్చిక చోట్ల నేను ఎలా మేపేవాడినో, నా దేవుడు నాకు కాపరై ఉన్నాడు కాబట్టి నా పోషణ కూడా ఆయనే చూస్తాడు. దేని గురించి నేను చింతపడాల్సిన పని లేదు. పేతురు భక్తుడి ద్వారా దేవుడు చెప్తున్నమాట, దేనిని గూర్చి మీరు చింతింపకుడి. ఎందుకని? మిమ్మల్ని గురించి ఆయన చింతించుచున్నాడు. ఆల్రెడీ మన కోసం ఆయన చింతించుచున్నాడు. మనం చింతపడక్కర్లేదంట. దేవుడు ఏదైతే చెప్పాడో అది మనం చేయకపోతే పాపం. చింతపడొద్దని దేవుడు చెప్పాక కూడా మనం చింతపడితే అది కూడా పాపంలోకి పరిగణించబడటం జరుగుతుంది. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు. ఆకాశ పక్షులను దేవుడు పోషించగలిగింది, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అని దేవుడు చెప్తున్నాడు. ఇన్ని వాక్యాలు విని ప్రసంగాలు చేసినా కూడా ఎందుకో అనుమానం వచ్చేస్తూ ఉంటుంది, ఎందుకునో భయం వచ్చేస్తూ ఉంటుంది, ఎందుకునో పిరిగితనం వచ్చేస్తూ ఉంటుంది. దేవుణ్ణి మనం సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత, ఆయనకి మనం పిల్లలైన తర్వాత, మీరు మీ పిల్లల విషయంలో మీరు కన్నా తల్లిదండ్రులై ఉన్నారు కదా, మీరు మీ కన్నా పిల్లల విషయంలో మీరెంత ఆలోచిస్తారో అంతకంటే 1000 రెట్లు ఎక్కువగానే, కొన్ని లక్షల రెట్లు ఎక్కువగానే దేవుడు మన కోసం ఆలోచిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కాబట్టి మనం చింతపడాల్సిన పని లేదు. మరొక మాట చదవండి, ఇది కీర్తన 37:25. కీర్తనకారుడు అనుభవపూర్వకంలో నుంచి మాట్లాడిన మాట 37:25. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నా భయం ఇదే, నా సంతానం రేపొద్దున ఎక్కడ చేయి చాపకూడదని నా భయం ఇదే. ఇది వచ్చిన ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అతని అనుభవం, నేను చిన్నవాడనే ఉన్నాను అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, చిన్న వయసులో తర్వాత యవన వయసులోకి వచ్చాడు, యవన వయసులో చూశాను, ఇప్పుడు నేను ముసలోడిని అయ్యాను, నేను ఎన్నో అనుభవాలు నా కళ్ళతో చూశాను. నా జీవిత పర్యాంతములో చిన్నప్పటి నుంచి నేటి వరకు కూడా నేను చూస్తే నీతిమంతులు భిక్షమెత్తటం నేను ఎక్కడ కూడా చూడలా, వారి సంతానం భిక్షమెత్తటం నేను చూడలా, వారి సంతానం భిక్షమెత్తుడు కానీ నేను చూచి ఉండలేదు. నీతిమంతులు విడువబడుట కానీ నేను, నీతిమంతులు అంటే ఎవరు? దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. రోమాపత్రిక 5:1 ఉంటుంది. విశ్వాసం మూలముగా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఎన్నడూ కూడా సిగ్గుపడరు. అందుకనే యేసన్న గారి పాట రాశారు, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే. దేవునికి స్తోత్రం కలుగునుగా. చక్కని కృప గురించిన అద్భుతమైన పాట. సబ్జెక్ట్ ఆగిపోద్దని నేను పాటలు కట్ చేసేస్తున్నా, పూర్తిగా పాడగలను కానీ వాక్యంలోనికి వెళ్దాం. తర్వాత చూడండి, ఫిలిప్పీ పత్రిక 4:19. దేవుడు మనకి ఆశ్రమై ఉన్నాడు, ఆయన మన కాపురి అయి ఉన్నాడు, కాబట్టి మనం చింతించాల్సిన పని లేదు. దేనికి మనం చింతించాల్సిన పని లేదు. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో అదిగో మీ ప్రతి అవసరమును తీర్చును. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజున మీరు దేనికోసమైతే ఆలోచిస్తున్నారో, దేనికోసమైతే టెన్షన్ పడుతున్నారో, దేనికోసమైతే మదన పడుతున్నారో, అదిగో మీ ప్రతి అవసరత యేసుక్రీస్తు మహిమేశ్వరులు ఏమైపోద్దంట? తీర్చబడద్దంట. ఆశ పడొచ్చు కానీ దురాశ పడకూడదు. ఏమండి, ఆశగల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. తన యందు భయభక్తులు కలిగిన వారి కోరికను దేవుడు ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. ఆశ తీరుస్తాడు, కోరిక నెరవేరుస్తాడు. కానీ
అది ఎలా ఉండాలంటే మన అవసరత అయి ఉండాలి. చూడండి, ఈ రోజున చాలామంది ఒకటి ఉండగా మళ్ళీ ఒకటి వెంటనే తీసేసుకుంటారు, కొనేస్తూ ఉంటారు. ఒకటి ఉండగా మరొకటి అనవసరం. అది పోయింది అనుకోండి, అది ఏదైనా చిన్న వస్తువు కానీ పెద్దదాని వరకు అది ఏదైనా అసలు మన దగ్గర లేదు, అది అత్యవసరం. దానికోసం మనం ప్రార్థన చేయొచ్చు, ప్రలాపించవచ్చు, అడగొచ్చు, దేవుడు తీరుస్తాడు ఖచ్చితంగా. ఆ పక్క వాళ్ళకి అన్నీ ఉన్నాయి, నాకు లేకపోవటం ఏంటి అని పక్క వాళ్ళను చూసి, ఎదుటి వారిని చూసి మనం మన జీవితంలో లేని దానికోసం ఆరాటపడితే ఉన్న సంతృప్తిని కూడా మనం పోగొట్టుకుంటాం. ఈ రోజు గురించి మనం ఆలోచన కలుగుంటే మనకి చింత రాదు, కానీ రేపటి గురించి ఆలోచిస్తేనే మనకి చింత అనేది వస్తుంది. ఇది అనుభవపూర్వకంగా చెప్తున్నాను నేను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి 2వ వచనం కూడా చదవండమ్మా. కీర్తన 2వ వచనం. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. చాలు, రెండో మాట ఒకటి చాలు. ఇక్కడ పచ్చికంటే వాక్యం రాసుకోండి. పచ్చికంటే వాక్యం, జలము అంటే దేవుని ఆత్మ. పచ్చికంటే వాక్యం, జలము అంటే దేవుని ఆత్మ. దేవుడు తన వాక్యము ద్వారా సమృద్ధిగా దేవుడు మనల్ని పోషిస్తాడు. ఆత్మ సంబంధమైన ఆహారమే కాదు, భౌతికపరమైనటువంటి ఆహారం. అందుకనే కదా ప్రభువుల వారు మనకు నేర్పించారు, మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. భౌతికమైన ఆహారమే కానీ, ఆత్మీయమైన ఆహారమే కానీ నీకు లోటు లేకుండా నడిపించేటటువంటి దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందున నాకు నెమ్మదిగా ఉన్నది, నిరీక్షణవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది, ఆశ్రయమైనందున నాకు క్షేమముగా ఉన్నది, నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. ధైర్యము కోల్పోయినా, భయముతో మది నిండినా, చీకటులే కమ్మినా ఇక సాగలేమని తెలిసినా, మా పితరులను నడిపించిన నీ సామర్థ్యం మాకు తెలిసిన, మా పితరులను నడిపించిన నీ సామర్థ్యం మాకు తెలిసిన, మాకు ధైర్యముగా ఉన్నది, ఎంతో నెమ్మదిగా ఉన్నది, మాకు ధైర్యముగా ఉన్నది, ఎంతో నెమ్మదిగా ఉన్నది, నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది, నిరీక్షణవైనందున నాకు నెమ్మదిగా ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇది కష్టాల్లో, అప్పుల్లో, రోగాల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, ఒడిదుడుకుల్లో ఉన్న వాళ్ళకి బాగా ఎక్కుద్ది వాక్యం. బాధలోనే బోధపడద్దంట. అందరికీ అర్థం కాదు, ఎవరికి అర్థమైంది? బాధలోనే బోధపడద్దంట దేవుని వాక్యం. కాబట్టి గమనించాలి, ఇక్కడ భయం లేదు ఈ కాపరికి. ఈ కీర్తన రాస్తున్నటువంటి కీర్తనకారుడికి భయం లేదు. ఎందుకంటే ఆయన నన్ను నడిపిస్తాడు, ఆయన నన్ను పోషిస్తాడు, ఆయన నన్ను సంరక్షిస్తాడు. కాబట్టి నేను భయపడాల్సిన పని నాకు లేదు. ఎక్కడ నడిపిస్తాడంటే పచ్చిక గల చోట్ల నన్ను, మన ప్రాణములకు శాంతినిచ్చేవాడు ఆయన. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు నా వాడు కాడని వాక్యం చెప్తుంది. ఈరోజున నీకు శాంతి ప్రసాదించబడాలంటే ఎక్కడికి రావాలి? ఈరోజున చాలా మంది ఎక్కడికి వెళ్తున్నారంటే, ఎక్కడెక్కడికి వెళ్ళి నోరు అంటే బూడిద కొడుతుంటే ఆ బూడి తినేసి వస్తున్నారు. నేను అంటాను, ఆ మహానుభావుడి దగ్గర బూడి ఉంది కాబట్టి నీకు బూడిద ఇచ్చాడు.
యేసుక్రీస్తు ప్రభుల వారిని నువ్వు సొంత రక్షకునిగా అంగీకరిస్తే, ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచి ఆయన్ని నువ్వు ఆశ్రయంగా చేసుకుంటే, మనుషులు నమ్మకుండా, రాజులు నమ్మకుండా, లోకస్తుల వైపు నీ చూపు లేకుండా, నీ కాపురి అయిన నీ దేవుడు నీ కోసం ప్రాణం పెట్టిన ఆయన వైపు నువ్వు చూస్తే, ఆయన దగ్గర ఏముందో అది నీకు ఇస్తాడు. ఆయన దగ్గర ఏమని చెప్పమంటారా? తీయొద్దు. మత్తయి 11:28 భారము చేత అలసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకేమిస్తాను? ఆయన దగ్గర శాంతి ఉంది, ఆయన దగ్గర విశ్రాంతి ఉంది, ఆయన దగ్గర ప్రశాంతత ఉంది. ఆయన దగ్గర ఉన్నదే నీకు ఇస్తాడు. చాలా మంది ఏదేదో అంటారు, నీకు శాంతి కావాలంటే ఇచ్చేయి, నీకు అది చేయి ఇది చేయి అంటారు. నువ్వు ఎన్ని చేసినా నువ్వు శాంతికర్త అయిన శాంతిదాత అయిన ఆయన యొద్దకు రాకుండా నీకు శాంతి ప్రసాదించబడాలంటే కష్టం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలా కుటుంబాల్లో, చాలా గృహాల్లో ఈ రోజున శాంతి లేదు, మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు. డబ్బు ఉంది, బంగారం ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, బంధుజనగం ఉంది, స్నేహితులు ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ మనసులో ఏమి లేదు, శాంతి లేదు. ఈ శాంతి అనేది ఎప్పుడైతే ఆయన వెనకాల మనం వెళ్తామో, ఆయన స్వరం వింటామో, ఆయన్ని వెంబడిస్తామో, ఆయన నడిపించినప్పుడు మనకి శాంతి అనేది వస్తుంది. మనం కాని పని ఏదైనా చేసాం, కాని మాట ఏదైనా మాట్లాడాం, వెంటనే మన హృదయంలో ఏమొస్తుంది? మనసాక్షి ఉన్నవాళ్ళైతే, అయ్యో నేను తప్పు చేశాను, నేను అనకూడని మాట అనేసాను, మన హృదయంలో కలవరం మొదలైపోద్ది కదండి. దేవుని వాక్యానికి విరోధమైన కార్యాలు మనం ఎన్నో చేస్తూ ఉంటాం. చేస్తున్నప్పుడు మనకి మనశ్శాంతి ఎలా వస్తుందో చెప్పండి, మనకి ప్రశాంతత ఎలా? ఒక పొరుగు అని దగ్గర నువ్వు ఏదో మాడుతోలనాడితే ఇంటికి వచ్చి ఎంత బాధపడిపోతావే, నువ్వు అంత మంచి మనిషివే. మరి ఇంత గొప్ప దేవుని వాక్యాన్ని దేవుడు తన స్వరాన్ని ఈ వాక్యంలో పెట్టి, ఈ వాక్యాన్ని నీ చేతిలో పెడితే, ఈ వాక్యం అనే స్వరాన్ని నువ్వు వినలేకపోతున్నావు, ఈ వాక్యాన్ని నువ్వు వెంబడించలేకపోతున్నావు. నీ కుటుంబంలో దేనికి సమాధానం కలిగిద్ది? ఎందుకు శాంతి వస్తుంది? అసలు నీకు ఎందుకు సమాధానం కలిగిద్ది? నువ్వు ఆయనతో సహవాసం చేస్తే నీకు మేలు కలుగుద్ది, సమాధానం కలుగుద్ది అని గత వారం కూడా నేను చెప్పాను కదా. ఆయన స్వరం వినము, ఆయన్ని వెంబడించం, వాక్యానికి లోబడం, విధేయత కలగొండం, మనకి ఎలా వస్తుందండి దీవెన? శాంతి ఎలా వస్తుంది? ఇంట్లో ప్రశాంతత ఎలా ఉంటుంది? నెమ్మది లేదండి, నెమ్మది లేదండి. కొండలెక్కితే వచ్చేస్తా నెమ్మదే, లోయల్లోకి వెళ్ళిపోతే వచ్చేస్తా నెమ్మదే. ఎక్కడికి కీర్తనాకారుడు తన అనుభవాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఒక మహారాజు అయినటువంటి కీర్తనాకారుడే, నేను నెమ్మదిగా ఉంటాను. ఈ నెమ్మది గల కారణం ఏంటంటే, నేను ఆయన స్వరం వింటాను, ఆయన మాత్రమే వెంబడిస్తాను. నీ కుటుంబంలో ఎందుకు నమ్మలేదంటే, నువ్వు ఎవరేది చెప్తే అది అంటావు, గుడ్డెద్దరు చేయబట్టి ఎవరు పడితే అక్కడికి వెళ్ళిపోతున్నావు కాబట్టి నీకు నెమ్మది లేదు, నీ హృదయంలో వాక్యం లేదు. నేను మాట్లాడుతాను చెప్పండి. ఖాళీ పాత్ర చప్పుడు చేస్తుందా, నిండుగా ఉన్న పాత్ర చప్పుడు చేస్తుందా? ఖాళీ పాత్ర చప్పుడు చేస్తుంది. ఈరోజు చాలా మంది హృదయంలో వాక్యం లేదు, మేత లేదండి, పచ్చిక లేదు, ఏముంది? ఎండుగడ్డ ఉంది, వాక్యాహారం లేదండి. ఈ వాక్యం అనే ఆహారం లేకపోవటం వల్ల గుండెలు, హృదయాలు చాలా ఖాళీ అయిపోవటం వల్ల చాలా మంది గుండెల్లో అశాంతి అనేది పేరుకుపోయింది. నెమ్మది లేకపోవటం అనేది వచ్చేసింది హృదయంలోకి ఆటోమేటిక్గా. ఎప్పుడైతే ఆ పాత్రను నీ వాక్యంతో నింపుకుంటావో అప్పుడు ఆ పాత్ర నిబ్బరం కలిగి ఉంటుంది. ఈ 23వ కీర్తన రాసిన కీర్తనకారుడు నిబ్బరం కలిగి ఉండడానికి గల కారణం ఏంటంటే, ఆయన తన అడుగు జాడలో నడిపిస్తున్నాడు కాబట్టి. మూడో వాక్యం చదివా, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే ఆయన ముందు లేకపోతే, మీకు యోహాను సువార్త 10వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదివించాను కదండి. ఆయన ముందుగా వెళ్తాడు, గొర్రెలన్నీ వెనకాల వెళ్తాయి. మీకు చెప్పాను, గొర్రెకి జ్ఞానం లేదు, అది అమాయకపుది, అది మోసపోయే పరిస్థితులు ఉంటాయి. ఆయన నడిపిస్తే మనం నడవలసిన మార్గంలో నడుస్తాం, లేదంటే తప్పిపోతాం. అందుకని ఈ పాటలు రాశారు మహానుభావులు. ఎవరండి? ఏసన్న గారు కాకుండా ఆయనకు ముందుగా రాజుబాబు గారు. దారి తప్పేనా నన్నోను నీవు వెతకి వచ్చి రక్షించితివి, దారి తప్పేనా నన్నోను నీవు వెతకి వచ్చి రక్షించితివి, నిత్య జీవము నిచ్చిన దేవా, నిత్య జీవము నిచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివే, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. 4వ వచనం,
గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. గమనించాలి, వెళ్తున్నటువంటి మార్గంలో లోయలు ఉంటాయి, కొండలు ఉంటాయి, ఎత్తులుంటాయి, పల్లాలు ఉంటాయి, చీకటి ఉంటుంది, ఊబులు ఉంటాయి, ముళ్ళకంపులు ఉంటాయి, భయంకరమైన పర్యవసానాలు ఉంటాయి. గొర్రెలు ఒక్కొక్కసారి దాన్ని ఏమంటారు, ముళ్ళ పొదలు చిక్కుకుపోతాయి, లోయల్లో పడిపోతాయి, ఊబుల్లో కూరుకుపోతాయి. అప్పుడు కాపరి వచ్చి తన చేతిలో ఉన్న దండాన్ని పట్టుకుని ఆ దండంతో వాటిని పైకి లేపి జగటగల దొంగ ఊబి నుండి నన్ను లేవనెత్తి బండపైన నా పాదములు స్థిరపరచును అన్నాడు దావీదు కీర్తనకారుడు. మనం పడిపోయినటువంటి సమయాల్లో ఆయన లేపి నిలబెట్టేటటువంటి దేవుడు. అందుకనే ఈ గొర్రె అనబడిన దావీదు గారికి భయం లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ 23వ కీర్తన 4వ వచనానికి భయపడను అనే టైటిల్ పెట్టుకోవచ్చు. ఈరోజున మీలో చాలా భయం అనేది కనిపిస్తూ ఉంటుంది. నాలో కూడా సహజంగా ఒక తండ్రిని కాబట్టి, ఒక కుటుంబానికి యజమాని కాబట్టి నాకు కూడా అనేక రకాల భయాలు ఉంటాయి. అందుకని తిమోతి పత్రిక ద్వారా దేవుడు చెప్పాడు, మీకు దేవుడు పిరికితనము కలిగిన ఆత్మని ఇయ్యలేదు కానీ ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మశక్తినే దేవుడు అనుగ్రహించున్నాడు. మరొక మాట మనం చూస్తే భయపడను. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14 వచనం. హెబ్రీ పత్రిక 2:14 భయపడను అంటున్నాడు ఇక్కడ కీర్తనకారుడు. మరి ఈరోజు భయం లేకుండా ఉంటున్నావా నీ జీవితంలో, నీ కుటుంబంలో? కాబట్టి ఆ ప్రకారమే బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో అదిగదిగో మరణ భయం. మనుషులు ఏ భయానికైతే వణికిపోతున్నారో ఆ మరణం యొక్క బలము గలవాని కూడా ఆయన ఓడించి మనల్ని విడిపించడానికి ఆయన మనవలే రక్త మాంసములలో పాలువాడయ్యాడు. కాబట్టి ఇంకా దేనికి మనం చింత, దేనికి మనం భయపడాల్సిన పని ఏంటి? లూకాసు సువార్త 12:4 వచనం చూడండి. లూకాసు సువార్త 12:4 దేని గురించి అయినా మీరు బాధపడుతున్నారేమో, భయపడుతున్నారేమో. లూకాసు సువార్త 12:4 నీ దేహమును చంపిన తర్వాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును. చంపిన తర్వాత నరకములో పడద్రోయిగా శక్తి గలవానికి భయపడుడి. కంప్లీట్ చేసేయండి. ఆయనకే భయపడుడని మీతో చెప్పు. ఫుల్ స్టాప్ ఎక్కడ ఉందో, కామా ఎక్కడ ఉందో అక్కడ వరకు కంప్లీట్గా చదవటం నేర్చుకోండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇదిగో నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నది ఏమనగా, దేహమును చంపిన తర్వాత మరి ఏమీ చేయనేరని వారికి భయపడకుడి. ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును. చంపిన తర్వాత నరకములో పడద్రోయ శక్తి గల వానికి భయపడుడి, ఆయనకే భయపడని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మహా అయితే మీరు భయపడాలంటే దేవునికి భయపడాలి, దెయ్యానికి భయపడకూడదు, లోకానికి భయపడకూడదు, పరిస్థితులకు భయపడకూడదు, మన జీవితంలో వచ్చే వ్యతిరేకతలకు భయపడకూడదు, ఆటంకాలకు భయపడకూడదు, రోగాలకు భయపడకూడదు, అప్పులకు భయపడకూడదు, బాధలకు భయపడకూడదు, రేపటి గురించి బాధపడకూడదు. నారు పెట్టినాడు నీరుపోయాడా? ఇంతవరకు పోషించిన దేవుడు ఇక ముందు పోషించడా? ఇంతవరకు ఎబినేజర్గా మనల్ని ఆదరించిన దేవుడు రేపు మనల్ని ఆదరించడా? దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి దేవునికి వాక్యం చెప్తుంది, మీరు మనుషులకి భయపడద్దు, మీ దేహాన్ని చంపే వాళ్ళకి భయపడద్దు. ఇంకా హెబ్రీ పత్రిక 13:6 చూడండి. హెబ్రీ పత్రిక 13:6 కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు. ఈ మాట మీ హృదయం అనే పలక మీద రాసుకోండి. నరమాత్రుడు నన్ను ఏం చేయగలడు? నేను భయపడను, దేవుడే నాకు సహాయకుడుగా ఉంటే నేను ఎందుకు భయపడవలను? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అనేక సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సర్కస్ చేస్తున్నటువంటి వాళ్ళు తాడుపై నడుస్తారు, ఏ ఆధారం లేకుండా ఒక తాడు మీద నడుస్తారు. ఆ తాడు మీద నడుస్తున్నటువంటి తండ్రి భుజాల మీద ఎవరుంటారు? కొడుకుంటాడు. ఎంత హ్యాపీగా మొక్కజొన్న పొత్తు తింటా కూర్చుంటాడు. చూస్తున్న మనకు మాత్రం టెన్షన్ వచ్చేది, భయపడి పడిపోతాడేమో.
అరే నీకు ఎందుకురా, నువ్వు అంత ధైర్యంగా ఎలా కూర్చున్నావంటే, నా తండ్రి భుజాల మీద ఉన్నాను నేను, నాకు భయం ఎందుకంటే కొట్టని గడికి కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును కాదు. మరి మనం ఎక్కడున్నాం? మన తండ్రి భుజాల మీద లేమా? నిత్యుడకు తండ్రి కదా, పరమ తండ్రి కదా, మన ఆత్మల కన్న తండ్రి కదా. ఏమంటే మరి మన ఆత్మల కన్న తండ్రి, నిత్యుడకు తండ్రి మనకు తోడే ఉన్నాడు కదా. మరి మనం దేనికి భయపడాలి? నువ్వు భయపడుతున్నావంటే దేవుని యందు నువ్వు అవిశ్వాసం వచ్చిందన్నమాట. నువ్వు భయపడుతున్నావంటే నువ్వు దేవుణ్ణి పూర్తిగా నువ్వు ఆధారం చేసుకోలేదన్నమాట. నువ్వు భయపడుతున్నావంటే ఆయన మీద నువ్వు ఆధారపడలేదన్నమాట. ఎవని మనసు ఆయన మీద ఆడుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడబడుదువు. నువ్వు నడిపించబడతావు, పోషించబడతావు, కాపాడబడతావు. ఈ కీర్తనలో ఆ విషయాలే చెప్తున్నాడండి కీర్తనాకారుడు. తర్వాత వచ్చిన చదవండి అమ్మా, 5వ వచనం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తలంటి ఉన్నావు, నా గిన్నె నిండి పోర్లుచున్నది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు అంటే సమాధానం. నూనెతో నా తల ఎంటి ఉన్నావు అంటే అభిషేకం. నా గిన్నె నిండి పొర్లుచున్నది. గిన్నె అంటే హృదయం. గిన్నె అంటే హృదయం. మరి రాజుల గారికి శత్రువులు ఉంటారు కదండి సహజంగా. ఆ శత్రువులు సైతం వణికిపోయేటటువంటి పరిస్థితి. శత్రువులు ఎదుట, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచు. ఈ రోజున మనందరికీ, క్రైస్తవులందరికీ అపవాది అయిన సాతాను తప్ప మనకి శత్రువులు ఎవరు లేరు. కాబట్టి గమనించాలి, శత్రువు విషయంలో, శత్రువు బారిన పడకుండా మనల్ని కాపాడేవాడు ఆయన. యోహాను సువార్త 15:18 వచ్చి చూడండి. యోహాను సువార్త ఆల్రెడీ ఇంతకుముందు చదివించినట్టున్నాను. యోహాను సువార్త 15:18 వచ్చును. 15:18 లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీరెరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకం మిమ్మను చాలండి ద్వేషించుచున్నది. చెప్పండి, మనల్ని ఈ రోజున ఒకసారి కిందకండి, ఈ రోజున చాలా మంది మనం ద్వేషిస్తున్నారంటే కారణం ఏంటి తెలుసా? మనం ఏదో తప్పు చేస్తున్నాం అని కాదు, మనం ఎవరిదో సొమ్ము దొంగిలించామని కాదు, యేసు ప్రభువుని నమ్ముకుంటమే వాళ్ళకి వచ్చిన బాధ. అంతే కదండి. ఇక రికంట్ అవుతుంది, నేను చాలా విషయాలు చెప్పకూడదు. ఈరోజు నాకు కళ్ళు మిర్రుగుడ్లు వేసుకుని చూస్తుంటారు, కళ్ళు ఎర్రబడిపోయి వాళ్ళ డబ్బేదో దొంగిలించినట్టు, వాళ్ళ గురించి ఏదో మనం తెల్లవారులైతే మన గురించి వాళ్ళు ఆలోచిస్తారు. మిర్రు గుడ్లు వేసుకుని చూడటం, పళ్ళు నూరేయడం. ఏంటంటే మన చేతుల్లో బైబిల్, మనం వస్తున్నటువంటి ప్రార్థన మందిరం వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. ఈరోజున అనేక మంది క్రైస్తవులు సైతం ప్రలోభ పెట్టి, భయపెట్టి, డబ్బులు ఇచ్చి బలవంతంగా వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత విచిత్రం అంటే, క్రైస్తవులు బలవంతం చేస్తున్నారు, బలవంతంగా మత మార్పులు చేస్తున్నారు అంటున్నారు. ఏనాడైనా ఏ క్రైస్తవుడైనా, ఏ పాస్టర్ అయినా, ఎవరైనా హిందూ సహోదరుల దగ్గరికి వెళ్ళి బలవంతంగా బొట్టు చెరిపేయటం, బలవంతంగా గాజులు పగలగొట్టేయటం, బలవంతంగా నూనె రాయటం, సిలివేయటం ఎవరైనా చేశారా? ఎవరైనా చేశారా? ఒక పాస్టర్ని, విశ్వాసుల్ని సువార్త ప్రకటిస్తుంటే వాళ్ళని అన్యాయంగా, దౌర్జన్యంగా కొట్టి, గాయపరిచి, నిందించి, దూషించి, భయపెట్టి, నుదుట కుంకుమ పెట్టుకో లేకపోతే చంపేస్తామని చెప్పి, అదే బలవంతం. అమ్మా మీకు ఇష్టమైతే రండి, లేకపోతే లేదమ్మా అని మన సువార్త చెప్పి వదిలేయటం బలవంతం. ఏది బలవంతం? ఎవరు బలవంతం చేస్తున్నారు? లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందంటే మీరు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను కాబట్టి, మీరు లోకస్తులు కాదు కాబట్టి, మీరు వాళ్ళతో కలిసి స్నేహం చేయట్లేదు కాబట్టి, వాళ్ళతో కలిసి అన్యాయాలు చేయట్లేదు కాబట్టి, మీరు వాళ్ళతో కలిసి దుర్మార్గ పనులు చేయట్లేదు కాబట్టి, మీరు వాళ్ళతో కలిసి త్రాగుబోతుతనం కలిగి ఉండట్లేదు కాబట్టి, వ్యభిచార పనులు చేయట్లేదు కాబట్టి, మీరు లోక సంబంధులు కారు కాబట్టి లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఒక త్రాగుబోతుడి దగ్గరికి వెళ్ళి ఏమైనా మాట్లాడగలడా? భయం, పడిపోద్ది. ఒకటి ఆడి నోటుకి ఏదొస్తే అది మాట్లాడేస్తాడు కాబట్టి. తాగుబోతాడంటే భయపడతాడు, దగ్గరికి వెళ్ళడం. అన్యాయం, అక్రమం, దుర్మార్గంగా బ్రతుకుతున్న వాడి దగ్గరికి ఎవడెళ్ళడం. నీతిని ప్రకటిస్తున్నటువంటి, సత్యాన్ని ప్రకటిస్తున్నటువంటి, హితబోధన ప్రకటిస్తున్నటువంటి సేవకులను పట్టుకుని బలవంతం చేస్తారు. దీన్ని మనం బాధపడనక్కర్లా. యేసు ప్రభువు వారే చెప్పారు, లోకం నన్ను ద్వేషించింది కాబట్టి, ఇదిగో మీకంటే ముందు నన్ను ద్వేషించింది కాబట్టి మిమ్మల్ని లోకం ద్వేషిస్తుందని యేసు ప్రభువు వారు ఎప్పుడో చెప్పారు.
బందర్ సమీపంలో అనుకుంటా పేడ నీళ్ళు పోశారు, పేడ నీళ్ళు సేవకుల మీద, పేడ నీళ్ళు. ఏం చేశారు? దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మిషనరీస్ మన భారతదేశానికి వచ్చినప్పుడు కుష్ఠరోగులకి ఆశ్రయాన్ని ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులు వదిలేస్తే, గాలికి వదిలేస్తే తల్లిదండ్రుల్ని కాల్దన్నేసి పిల్లలు ఎవరి ఇష్టానుసారంగా జీవిస్తుంటే అనాథలైన ఆ తల్లిదండ్రులను చేరదీశారు, రోగగ్రస్తులు చేరదీశారు, స్కూళ్ళను ఏర్పాటు చేశారు, అనేక రకాల ప్రయోజనకరమైనటువంటి వాటిని కట్టారు. కుష్ఠరోగులు గాయాలు కట్టారు, కుష్ఠరోగులు ముట్టుకుని వాళ్ళ గాయాలు కట్టి కట్లు కట్టారండి మిషనరీస్. దేవుని ప్రేమను చూపించారండి. అలాంటి వ్యక్తిని కాదండి చంపేశాడు. తారాసింగ్ అనే వ్యక్తి కారులో తండ్రి ముగ్గురు పిల్లలు ఉంటే పెట్రోల్ పుస్తకాలు పెట్టేశాడు. తారాసింగ్ అనే వ్యక్తి ఒక మిషనరీ మీద ఏం చేశాడు? వ్యక్తి పిల్లలకి పాఠాలు చెప్పాడు, వృద్ధులకి ప్రేమను చూపించాడు, ఆహారం పెట్టాడు, కుష్ఠరోగులుగా గాయాలు కట్టాడు, ద్వేషించారు, చంపేశారు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, ఇదిగో శత్రువుల బారిన పడకుండా ఈ లోకంలో ఎవరైతే మనం భయపెడుతున్నారో కొన్ని సందర్భాల్లో మీరు అనొచ్చు, అదేంటండి మరి దేవుడు వాళ్ళని ఎందుకు కాపాడలేదు? యేసు ప్రభుల వారి శిష్యులు కూడా చనిపోయారు కదా, చంపేశారు కదా, ఎందుకు కాపాడలేదంటే కొన్ని సందర్భాల్లో దేవుడే మనల్ని ఏం చేస్తాడు? అప్పగిస్తాడు. శత్రుక మేషక భగ్నగున్న వారిని కాపాడిన దేవుడే. మరి పేతురు తలకిందులుగా సిలువేశారు, పౌలుని శరఛేదనం చేశారు, మరి అప్పుడు ఎందుకు కాపాడలేదండి? మనం ప్రభు కోసం బ్రతకడమే కాదు, ప్రభు కోసం చావడానికనే సిద్ధం అని లోకం తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆఖరి మాటలకు వచ్చేస్తాను, చదవండి ఆఖరి మాట 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఆఖరి మాట యోహాను సువార్త 10:27 వచ్చింది కదా. యోహాను సువార్త 10:27 వచ్చింది. కృపాక్షేమం. నా గొర్రెలు నా స్వరం వినును, వెంబడించును, ఇచ్చుచున్నాను గనుక అది నశింపవు. క్షేమం. దేవుడు మనకి కృపాక్షేమం ఇస్తాడు. 1 పేతురు పత్రిక 1:5 వచ్చింది చదవండి ఆఖరి మాట. మరి సంగీతం లోపలికి రండి. 1 పేతురు రాసిన 1 పత్రిక 1:5 వచ్చును. కడవరి కాలమందు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా అదిగో దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. చాలు. ఎలా కాపాడబడుతున్నాండి మనం? దేవుని కృప లేకపోతే ఎప్పుడో మట్టిలో మన్ను అయిపోయేవాళ్ళం. మన మీద సమాధి మీద మొలిచేది, గడ్డి మొలిచేది. దేవుని కృప కాదా మనల్ని కాపాడేది? అనేక సార్లు అనేక రకాల అపాయాల్లో మనం పడిపోలేదా, చనిపోవాల్సిన వాళ్ళు కదా. నా యొక్క మట్టుకు మోటార్ ఫీల్డ్లో ఎన్నోసార్లు ఆటో తిరగబడిపోయి చచ్చిపోవాల్సిన పరిస్థితులు, ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో ప్రమాదాలు. దేవుని శక్తి చేత మనం కాపాడబడుతున్నాము. అలాగే కృపాక్షేమములు నా వెంట వచ్చును అని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే మనం గొర్రె స్వభావం కలిగి విశ్వాసం ఉంచుతామో, విధేయత చూపిస్తామో, ఆయన వెంబడిస్తామో, ఈ కీర్తనకారుడు కలిగి ఉన్నటువంటి అనుభవాలు మన జీవితంలో కూడా వస్తాయి. శాంతికరమైన జలములేదు మనం నడిపించబడతాం. ఏమంటే చక్కని పచ్చిక బయలు దేవుడు మనల్ని నడిపిస్తాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన నేను ఒక్కొక్కసారి చీకట్లు మన జీవితాలను కలిమేస్తూ ఉంటాయి. ఏం కనబడదు. చీకట్లు ఏమైనా కనిపిస్తుందా అంటే దాని అర్థం ఏంటంటే మన జీవితంలో ఒక్కొక్కసారి అలాంటి పరిస్థితులు వస్తాయి. చీకటి పరిస్థితులు. చీకట్లో ఒక వ్యక్తికి ఏమీ కనబడినట్టు మన జీవితంలో ఒక్కొక్కసారి ఏం చేయాలో తెలియదు. ముందుకెళ్ళాలో, వెనకెళ్ళాలో, పక్కెళ్ళాలో, ఏం చేయాలో, ఏం ఆలోచించాలో, ఏమి తలంచాలో అయోమయం పరిస్థితులు పడిపోతూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో కూడా గాఢాంధకారపు లోయలలో కూడా నేను సంచరించిన భయపడి, ఎందుకంటే నా ముందు ఆయన ఉన్నాడు. మన ముందు ఎవరున్నారు? యుద్ధమో యెహోవాదే అన్నాడు దావీదు మహారాజు. కాబట్టి గమనించాలి, గొలియాతు బారి నుంచి దావీదుని రక్షించిన దేవుడు, సింహం బారి నుంచి దావీదుని రక్షించిన దేవుడు ఈరోజు నీ యొక్క పరిస్థితుల నుంచి, నా యొక్క ప్రతికూలమైన పరిస్థితుల నుంచి మనల్ని విడిపించగలిగిన దేవుడు మనకి కాపురిగా ఉన్నాడు. తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు చెప్పబడిన ఈయన దేవుడి మాటలు మనందరి హృదయాల్లో నీరు కట్టి ఫలించునుగాక. మరి సమయం 9 గంటలైంది కాబట్టి నేను ముగిస్తున్నాను. తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవ, దయగలిగిన దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో చేరవచ్చిన బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నాను. ఎంతో శ్రద్ధగా నీ మాటలు విన్నారు ప్రభువా. నీ వాక్యం నమ్మదగినది, నీ వాక్యం కోరదగినది ప్రభువా. నిజమే. 22, 23, 24 ఈ 3 కీర్తనలు కూడా అయ్యా మరి కాపరి కీర్తనలని ఈరోజు మీరు మాట్లాడారు.
అయ్యా మరి ఏ సందర్భమో ఆ సందర్భం అంటే ఏంటో, మరి ఏ అనుభవంతో, ఏ ఇంటెన్షన్తో, ఏ ఉద్దేశంతో కీర్తనాకారుడు ఈ కీర్తన రచించాడు, ఏ విధంగా కీర్తనాకారుడు మరి దేవుడిని తనకి రక్షకుడిగా పెట్టుకున్నాడు కాబట్టి ఏ విధంగా నడిపించబడ్డాడు, ఏ విధంగా పోషించబడ్డాడు, ఏ విధంగా సంరక్షించబడ్డాడు, అనేక సంగతులు కీర్తనాకారుడు రాసినటువంటి 23వ కీర్తనలోంచి మేము ఈరోజు ధ్యానించాం ప్రభువా. ఈ రోజున మా జీవితాల్లో కూడా అవి నిన్ను నమ్ముకున్న మటుకు నమ్ముకుంటున్నామే కానీ విశ్వాసం కనుమరుగైపోతుంది నాయన, క్రియలు కనుమరుగైపోతున్నాయి ప్రభువా. నీ బిడ్డలు మనం చెప్పుకుంటూనే అయ్యా వ్యర్థ ప్రయత్నాలు చేస్తున్నాం ప్రభువా, మానవ ప్రయత్నాలు చేస్తున్నాం ప్రభువా. అయ్యా నీ చిత్తము కాని పనులు చేస్తున్నాం ప్రభువా. అయ్యా కారణం ఏంటంటే ఇది రేపటిని గురించి చింతించడం వల్ల, రేపటిని గురించి చింతించడం వల్ల, మీరు చింతించడం వలన మీ ఎత్తుమురుడు ఎక్కువ చేసుకొనలేరు అని మీరు స్పష్టంగా మాట్లాడారు ప్రభా. అయినప్పటికీ కూడా నీ వాక్యం పట్ల విశ్వాసం ఉంచలేకపోతున్నాం. కొన్ని పర్యాయాలు, కొన్ని సందర్భాల్లో ధైర్యంగా ఉంటున్నాము కానీ కొన్ని సందర్భాల్లో పిరిగితనం కలిగి ఉంటున్నాం ప్రభా. ఎందుకు అవిశ్వాసం వచ్చేస్తుంది ప్రభా మా హృదయాల్లోకి? అయ్యా ఈరోజు మా అవిశ్వాసం తొలగించబడినట్లుగా ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి, స్తోత్రములు ప్రభా. 23వ కీర్తన ద్వారా అయ్యా ఎంతోమంది హృదయాలు స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఎవరి కుటుంబాల్లో అయితే అయ్యా మరి ఇబ్బందులు ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో, కలహాలు ఉన్నాయో, మరి వ్యతిరేకతలు ఉన్నాయో ప్రభా, ఇబ్బందులతో మరి సతమతమైపోతున్నారో, ప్రశాంతత లేక ఇబ్బంది పడుతున్నారో ప్రభా, శాంతికరమైన జలములతో మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీతి మార్గములలో నడవలసిన మార్గాల్లో మమ్మల్ని నడిపించండి. అన్యాయం కానీ, అక్రమం కానీ, వ్యర్థమైన మార్గాల తట్టు మేము తిరగకూడదు ప్రభా. కుడేవులకు మేము తొలగిపోకూడదు ప్రభా. మా ముందు నీవే ఉండి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. చెరి వచ్చిన నా ఆత్మ బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు ప్రభా. అయ్యా కృపాక్షేమములు దయచండి. తిరిగి వెళ్తుండగా మీ హస్తం తోడుగా ఉంచండి. అలాగే యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారందరిని బట్టి స్తోత్రాలు. అలాగే నా యొక్క కృపా మినిస్ట్రీస్ ఆత్మీయ బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. దూర ప్రాంతాల్లో ఉన్న వారిని బట్టి మీకు వందనాలు. సమీప నుంచి వస్తున్న వారిని బట్టి మీకు వందనాలు. అయ్యా ఈ సమయంలో ప్రత్యేకముగా మరి రైతుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా వర్షాకాలమే కానీ వర్షాలు లేవు తండ్రి. ఇదిగో మరి రైతు మరి ఎంతో విధంగా ప్రభా ఎదురు చూస్తున్నాడు, నిరీక్షిస్తున్నాడు ప్రభా. అయా పంటలు ప్రభా పాడైపోతున్నటువంటి పరిస్థితి ప్రభా. అయా వర్షాలు లేక ఇదిగో భూమి ఎండిపోయి భయంకరమైన కరువులు రాబోతున్నటువంటి పరిస్థితి ప్రభా. ఇదిగో ఎల్‌నీనో అంటే ఆ సమస్య కూడా ప్రభా మా దేశం అంతటా కూడా అయా ప్రభావితం చూపిస్తూ ఉంది ప్రభా. ఒక ప్రక్కేమో వరదలతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ప్రభా. పంటలు కుళ్ళిపోతున్నాయి, పాడైపోతున్నాయి. ఒక ప్రక్క ఎండ తీవ్రతతో వర్షాలు లేక ప్రభా, పంటలు లేక అల్లాడిపోతున్నటువంటి పరిస్థితులు. వర్షాలు లేక కరువు, ఒక ప్రక్క వరదల వల్ల కరువు. అయ్యో భయంకరమైన పరిస్థితుల్లో మా దేశం ఉంది నాయన. అనేక చోట్ల భయంకరమైన భూకంపాలు కూడా వస్తున్నాయి. మా దేశంలో వైజాగ్ ప్రాంతంలో కూడా భూకంపాలు వస్తున్నాయండి ప్రభా. అయ్యా మమ్మల్ని రక్షించువాడు నీవే. అయ్యా నీ వాక్యం నెరవేర్పు దినాల్లో మేము ఉన్నాం ప్రభా. ఇవన్నీ కూడా జరగవలసినవి కానీ అంతం వెంటనే రాదని లేఖనము చెప్పకనే చెప్పింది. అయ్యా మీరు చెప్పినవే జరుగుతున్నాయి ప్రభా. అయ్యా మీ చిత్తమును బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఏ విధమైన ఇరుకులో మమ్మల్ని పడిపోనిద్దు ప్రభా. మా పాదం ఇరుకుని పడనిద్దు ప్రభా. నేను చావను, నేను సజీవుడిని, నా దేవుని క్రియలను వివరించదనని భక్తుడు సెలవిచ్చాడు ప్రభా. అలాగే 23వ కీర్తనలో రాయబడినట్లుగా నీవే మాకు కాపురిగా, నీవే మాకు ఆశ్రయ దుర్గముగా ఉండమని, నీవే మా రక్షణ శృంగముగా ఉండమని, నీవే మా యొక్క శైలము, కోట, నమ్ముకొనదగిన దేవుడు అని ఇక నుంచి ప్రభు నీపై మా భారం వేసి, నీపై మా సమస్త విధములైన పనులను, మా పనుల భారాన్ని మీ చేతులకు అప్పగించి ప్రశాంతకరమైన వాతావరణం కలిగి ఉంటానికి సహాయించండి. చీకు చింతలు కొట్టివేండి నాయన యేసునామములో. ప్రతి హృదయంలో ఉన్న భారాన్ని కొట్టివేండి ప్రభు. సమాధానకరమైన పరిస్థితులు దయచేయండి. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి, అభిషేకించండి, బలపరచండి, జ్ఞాపకం చేసుకోండి. అయ్యా రేపటి దినమున పరిశుద్ధ పునరుద్ధరణ దిన ఆదివారం ఆరాధన కార్యక్రమంలో మేము పాల్గొనాలి ప్రభా. ప్రతి ఒక్కరు క్రమంగా రావాలి, సమయాన్ని పాటించాలి ప్రభా. అయ్యా ప్రకటించబడుతున్న వాక్యానికి అనేకులు విధేయత చూపించాలి ప్రభా. పరమగీతము ద్వారా అందిస్తున్న సందేశాలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి విషయాన్ని బిడ్డలు దృష్టించడానికి సహాయించండి, అర్థం చేసుకోవడానికి సహాయించండి. దైవజనుడిగా చెప్తున్నటువంటి మాటలకు బిడ్డలు విధేయత కలిగి ఉండడానికి సహాయించండి. రేపటి దినం కూడా మంచి వాతావరణం దయచేయండి ప్రభా. అయ్యా మీ నామానికి మహిమకరంగా రేపటి ఆరాధన కూడా జరగటానికి సహాయించండి. ఈరోజు చేరి వచ్చిన ఆత్మ బిడ్డలందరిని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా, సంతోషిస్తున్నాను, మీ నామను మహింపరుస్తున్నాను. ప్రతి ఒక్కరికి దీవెన దయచేయండి. అయ్యా మరి ఏ కళ్ళ వెంబడి కన్నీరు ఏ విధముగా వస్తుందో మీకు తెలుసు. ఏ హృదయంలో బాధ, ఎంత లోతైన బాధ, ఎంత బరువైన బాధ, వేదనకరమైన పరిస్థితి ఉందో నీకు తెలుసు నాయన. నిజమే ప్రభా. అయ్యా ఇదిగో పాతాళం, అగాధం నాకు కనిపిస్తుంది, మనుషుని హృదయం అంతకంటే తేటగా నాకు కనిపిస్తుందని మీరు మాట్లాడుతున్నారు. అయ్యా ప్రతి మానవుని యొక్క హృదయంలో ఉన్న అయా బాధను, వేదను తొలగించగలిగిన దేవుడు ప్రభా. మా అంతరంద్రియాలను పరిశుద్ధపరచండి ప్రభా.
అయ్యా మా హృదయంలో అశాంతిని తొలగించి శాంతి సమాధానంతో మమ్మల్ని సమకూర్చమని ప్రార్థిస్తూ, అయ్యా చదువుకుంటున్న బిడ్డలు, యవనస్తులు, కాలేజీకి వెళ్తున్న బిడ్డలు, అయ్యా ప్రతి ఒక్కరిని మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి. కాలేజీల్లో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా వారికి విద్యాబుద్ధులు దయచేయండి, జ్ఞాన వివేకములు దయచేయండి ప్రభువా. సహాయం చేయండి, మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభుల వరకు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మనికైన సహవాసం కూడి వచ్చిన బిడ్డలకును, వాక్యాన్ని విని తమ హృదయాలను సరిచేసుకున్న వారికి, సకల కోటి పరిశుద్ధులకును సదాకాలము తోడేండి నడిపించి బలపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్.